ఇది మగుర్తు ఎవరు మాట పట్టకపోతే ఎవరు మాట లేదా ఇప్పుడు మీకు ఫస్ట్ ఓటింగ్ కదా, మరి మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారు? చేశారు చెప్పు. అమ్మ ఓడిస్తున్నారు, విద్యా కానుక, గోరు ముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన మీకు ఇది ఇచ్చారా? ట్యాబ్లు ఇచ్చారమ్మా? మరి వేరే ప్రభుత్వం వస్తే మనకి ఇస్తారా? అలాగే మన ఇంటికి అమ్మ నాన్నకి మరి అవ్వ తాతకి మన ఫ్రీ బియ్యం ఇంటికి ఇస్తున్నారు. మీరైతే హాస్టల్ తింటున్నారు, కానీ మన ఇంటికి ఫ్రీ బియ్యం బండి మీద తెచ్చిస్తున్నారు కదా. అలాగే పెన్షన్ కూడా వాలంటీర్ చేత కదా. అదే కాకుండా మనకు ఇల్లులు ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు మనకు మెడికల్ కాలేజ్ కూడా తయారవుతుంది చూసారా పాడేరికి. అది మనం ఎక్కడో వెళ్ళి చదువుకోకుండా నెక్స్ట్ సంవత్సరం నుంచి మనం ఏదైనా అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అయితే ఇక్కడే చదువుకోవాలి. అలాగే మనం హెల్త్ పరంగా మనం ఎవరికైనా బాగాలేకపోతే ఎక్కడ వెళ్తున్నాం వైజాగ్ కదా, ఇక్కడ మన పాడేరు హాస్పిటల్కి వెళ్ళి ఏం చేస్తున్నారు? కేజీకి రిఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనకి కేజీ టైప్లోనే ఇక్కడే మనకి అన్ని స్పెషల్ సూపర్ హాస్పిటల్ లాగా అన్ని వ్యాధులు కూడా ఇక్కడే మనకు నయం చేసే పరిస్థితి. అంతేకాకుండా మనకు ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షలు. ఏదైనా మన హెల్త్ బాగాలేకపోతే జగనన్న గారు మనం వైద్యం చేసుకోవడానికి 25 లక్షలు మన పేద కుటుంబాలకి ఇస్తున్నారు. అంత కాస్ట్ చేసే వైద్యం మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన వాళ్ళకి అందరికీ చెప్పండి. ఇప్పుడు మనకు ఎంతో మంచి చేశారు. అంతేకాకుండా ఇప్పుడు అదే మన అమ్మఒడి మొన్నటి వరకు 15,000 ఇచ్చారు, ఇప్పుడు 17,000 చేశారు. అలాగే రైతు భరోసా మనకు మొన్నటి వరకు 13,500 ఇచ్చారు, 17,000 చేశారు. ఇలాగ ప్రతి ఒక్కటి కూడా అలా పెంచుకొని వెళ్ళారు. మరి 3,000 పెన్షన్ ఇచ్చేవారు, 3,500 మన పెద్దవాళ్ళకి. మీరు చదువుకున్నారు కాబట్టి మన అమ్మ నాన్నకి కూడా అక్క చెల్లమ్మలకి కూడా అందరికీ ఈ యొక్క అంతా కూడా జగనన్న గారు వస్తేనే మళ్ళీ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మనకి ఇంప్లిమెంటేషన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ అన్నకి కానీ మనం ఇప్పుడు మనకు అసెంబ్లీ పార్లమెంట్ కూడా 2 ఓట్లు ఉన్నాయి. ఆ 2 కూడా మనం ఫ్యాన్ గుర్తుపై వేస్తేనే జగనన్న మనం ఓటు వేసినట్టు అవుతుంది. జగనన్న మనకు కాబట్టి మీరు అందరు కూడా మన పెద్దవాళ్ళకి చెప్పండి. అలాగే కొత్తగా మీకు కాబట్టి చెప్తాను. ఇది మన పాడేరు నియోజకవర్గానికి మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు ఎమ్మెల్యే అభ్యర్థి అనమాట. 4వ నెంబర్. ఈ ఫ్యాన్ ఉందా? ఈ ఫ్యాన్ తిన్నగా నువ్వే లేమ్మా. ఇక్కడ లైటింగ్ వచ్చింది. ఈ లైటింగ్ వస్తేనే సౌండ్ వచ్చి మనకు ఓటింగ్ ఇది ఎమ్మెల్యే. అలాగే ఎంపీది కూడా 4వ నెంబర్కి మళ్ళీ ఇంకో దానికి నొక్కాలన్నమాట. దానిపైన నొక్కాలి. నొక్కినట్లయితే ఓటు ఓకేమ్మా. మన వాళ్ళందరూ కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్పినట్లయితే ఇవన్నీ మనం పొందాలంటే మళ్ళీ జగనన్నకు మన సీఎం చూస్తేనే మళ్ళీ మనకి ఇవన్నీ పథకాలు కూడా కంటిన్యూషన్ అవుతుంది. ఓకేనమ్మా.